హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ ఓ మంచి స్నాక్ ఐటెంతో మీ ముందుకు వచ్చేసానండి. ఇంట్లోనే చాలా క్విక్గా హెల్తీగా వెజ్ మంచూరియన్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇవాళ చూసేద్దాము. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో ఓ చిన్న క్యాబేజ్ని ఇలా సన్నగా తురిమి పెట్టుకోవాలండి. చూడండి, ఈ విధంగా ఉండాలి. మీరు మిక్సీ జార్లో వేసుకొని కూడా ఇలా చేసుకోవచ్చు. అలాగే ఒక 2 చిన్న క్యారెట్స్ తీసుకొని ఇలా సన్నగా తరిగి అది కూడా యాడ్ చేసుకున్నాను. ఇందులోనే 1 టీ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక 1/2 టీ స్పూన్ దాకా మిరియాల పౌడర్ కూడా వేసుకొని 1 టీ స్పూన్ దాకా సాల్ట్ వేసుకొని 1 టీ స్పూన్ దాకా కారం కూడా వేసుకోవాలి. ఒకవేళ మీరు కారం ఎక్కువ తినేపాటైతే ఇంకొద్దిగా యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి. ఉప్పు కారం బాగా పట్టే విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో 3 స్పూన్స్ కార్న్ ఫ్లోర్ యాడ్ చేసుకుంటున్నాను. అలాగే 3 స్పూన్స్ మైదా కూడా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మరొకసారి ఈ క్యాబేజ్కి పట్టే విధంగా ఒకసారి బాగా కలుపుకోవాలండి. చూడండి, ఈ విధంగా ఒకసారి మొత్తం కలిపేసుకుంటే ఉప్పు కారం అన్నీ పట్టిన తర్వాత ఇలా ఉంటుంది. ఇప్పుడు దీన్ని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి. చూడండి, సైజు మీ ఇష్టము. నేనైతే ఇంత సైజు ఉండేలాగా చేసుకున్నాను. అన్నిటినీ ఇలా రెడీ చేసుకొని పెట్టుకుంటున్నాను. మీరు డైరెక్ట్గా ఆయిల్లో కూడా వేసేసుకోవచ్చు. నేనైతే ముందుగా బాల్స్ అన్నీ రెడీ చేసుకుని ఇలా పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేడి చేసుకొని ఈ బాల్స్ అన్నింటినీ అందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే వీటిని మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా కలుపుకుంటూ మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇప్పుడైతే ఇవి ఫ్రై అయిపోయాయి. చూడండి, మంచి కలర్ కూడా వచ్చాయి. మీడియంలో ఫ్లేమ్లో పెట్టుకుంటేనే ఇలా ఉంటుంది. ఇప్పుడైతే వీటిని ఒక గిన్నెలోకి తీసేసుకుందాము. చూడండి, వీటన్నిటిని ప్లేట్లోకి తీసుకుంటున్నాను. అదేవిధంగా నేను మరోసారి కూడా వేసుకుంటున్నానండి. మరొకసారి కూడా ఇలా వేసుకొని వీటిని కూడా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని వీటిని కూడా ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద మరో ప్యాన్ పెట్టుకొని అందులో 2 స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో 5-6 వెల్లుల్లి సన్నగా కట్ చేసుకొని వేసుకున్నాను. అలాగే 4 పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకోవాలి. ఒక ఆనియన్ కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకున్నాను. ఇవన్నీ మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని ఇప్పుడు ఇందులో స్ప్రింగ్ ఆనియన్స్ అండి ఒక 2 సన్నగా కట్ చేసుకొని వేసుకున్నాను. అలాగే ఒక క్యాప్సికమ్ కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇవన్నీ కొద్దిగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో 2 స్పూన్ల దాకా టమాటో సాస్, అలాగే 1 టీ స్పూన్ దాకా రెడ్ చిల్లీ సాస్, 1 టీ స్పూన్ దాకా సోయా సాస్, అలాగే 1 టీ స్పూన్ వెనిగర్ కూడా వేసుకొని మరొకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. కొద్దిగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో
ఒక పావు టీ స్పూన్ దాకా షుగర్ వేసుకున్నాను. అలాగే ఒక అర టీ స్పూన్ దాకా సాల్ట్, ఒక పావు టీ స్పూన్ పెప్పర్ కూడా యాడ్ చేసుకోవాలి. మరొకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక టీ స్పూన్ కార్న్ఫ్లోర్ తీసుకొని అందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఇందులో వేసుకోవాలి. కార్న్ఫ్లోర్ థిక్గా అవుతుంది కదా, కొద్దిగా వాటర్ ఎక్కువే వేసుకోండి. నేను ఇంకొంచెం వాటర్ యాడ్ చేశాను. ఇప్పుడు ఇందులో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బాల్స్ కూడా యాడ్ చేసుకోవాలి. వీటన్నింటినీ ఒకసారి కలుపుకొని సాఫ్ట్గా అయ్యే వరకు ఒక 2 మినిట్స్ ఇలా కలుపుకుంటూ లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా పైన నేను గ్రీన్ స్ప్రింగ్ ఆనియన్స్ కూడా చల్లుకున్నాను. అంతేనండి, చాలా సింపుల్గా క్విక్గా వెజ్ మంచూరియన్ రెడీ అయిపోయింది. చూసారు కదా, చాలా సింపుల్గా క్విక్గా రెడీ చేసుకోవచ్చు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే ఎవరైనా ఛానల్ మొదటిసారి చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.